ఉందా లేదా అనే అంశంపై చర్చిస్తున్నాం మనం. ముందుగా రైట్, టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, హానెస్ట్గా ఆన్సర్ చేయండి. ఇచ్చిన శాఖలతో మీరు మీ పార్టీ కానీ మీ పార్టీ అధిష్టానం కానీ సంతృప్తికరంగా ఉందా? మీరు ఏమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు తెలిసి చాలా మంది అడుగుతున్నారు మంచి పోర్ట్ఫోలియో చెడ్డ పోర్ట్ఫోలియో అంటే. నాకు అర్థం కాదు సార్, మంచి పోర్ట్ఫోలియో అంటే ఏందో నాకు చెప్పండి సార్ కొద్దిగా. ఎవరైనా అంటే వాట్ ఈస్ మీన్ బై మంచి పోర్ట్ఫోలియో? అంటే ఇచ్చిన దానికంటే పోర్ట్ఫోలియోలు కూడా మంచి పోర్ట్ఫోలియోలు చెడ్డ పోర్ట్ఫోలియోలు ఉంటాయి. చెడు మంచి కీలకం ప్రాధాన్యత కొద్దిగా తక్కువ ఉన్నది, ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, ప్రాధాన్యత తక్కువ. లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, ఏ పోర్ట్ఫోలియో అయినా ప్రజలకు సేవ చేయడానికే కదా. కొందరు పశు సంవర్ధక శాఖ నాకు చాలా చిన్న శాఖ ఇచ్చారబ్బా పశు సంవర్ధక శాఖ. అది ఏం శాఖ నాకు అర్థమే కదా. నేను నా సీనియారిటీ ఏంది, నేనేంది, నాకు పశు సంవర్ధక శాఖ ఏంది ఇచ్చేది అంటారు. గోవుకు సేవ చేయటం అంటే అది గోవిందునికి సేవ చేయటమే. పల్లెకు సేవ చేయటం అంటే అది పరమాత్మునికి సేవ చేయటమే. అది ఒక పల్లెటూరికి సేవ చేయటం అంటే అది పరమాత్ముడికే సేవ చేసినట్టు. పోర్ట్ఫోలియోలు మంచి పోర్ట్ఫోలియోలు చెడ్డ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. అసలు ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయడానికి ఉండాయి. ఒక వ్యక్తికి పదవి అలంకారం కాకూడదు, ఆ వ్యక్తే ఆ పదవికి అలంకారం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ది కేస్ ఆఫ్ అబ్దుల్ కలాం గారిని తీసుకోండి. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు కూడా అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంది. ప్రతి ఆఫీసుకు పోయినా అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంది. చాలా చోట్ల ఉంది. ఒక పోలీస్ స్టేషన్ పోయినా అబ్దుల్ కలాం గారి ఫోటో ఉంది. ఎందుకు? ఆయన ఎప్పుడు రాష్ట్రపతి చేశారు, ఎప్పుడో కాలం అయిపోయారు, ఇంకా కూడా ఎందుకు పెట్టుకొని ఉన్నారు చెప్పండి? ఆ రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన. ఆ రాష్ట్రపతి పదవి వల్ల ఆయనకు వన్నె రాలే, ఆ పదవికి ఆయన వన్నె తెచ్చారు. ఇట్లాంటి స్టాల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఐ కెన్ టెల్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఆ విధంగా కాకుండా మన తెలుగు వారికి మంచి శాఖలు ఇచ్చినారు, ప్రజలకు విస్తృతమైన సేవలు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రసాద్ గారు నేను ఎందుకు పదే ఎందుకు ప్రెస్ చేస్తున్నానంటే, మీరు 2014-19 అలయన్స్ ప్రీ అలయన్స్ తోనే ముందుకెళ్లారు. ఓకే, అప్పుడు అయినప్పుడు కూడా కంఫర్టబుల్ మెజారిటీతో బీజేపీ ఉంది కాబట్టి సరే, ఆ ప్రీ అలయన్స్ లో భాగంగా ఏదో కొన్ని పోస్టులు ఇచ్చారు, కొన్ని పదవులు ఇచ్చారు, దట్స్ ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు సినారీ వేరు. మీరే దిక్కారు కదా. ఆబ్వియస్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన తప్పు లేదు, మీ పార్టీ నేతలే కాదు, జనం కూడా ఎక్స్పెక్ట్ చేసే తప్పు లేదు. జనం కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది, ఏపీ ప్రజలు కూడా. అది నేను చెప్పేది. ఇప్పుడు మేమేం ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మేమేమి ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. అది చెప్పాలి కదా. మేమేం ఎక్స్పెక్ట్ చేశాము, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఓకే, మీరు కీలక శాఖలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఓన్లీ ఏదిస్తే చాలా అనుకున్నారు. ఇప్పుడున్న శాఖలు ఏమి కీలక శాఖలు కాదు అవే. చాలా కీలకం. ఇప్పుడు అందరూ ఒకటే సార్, అందరూ నాకు హోమ్ కావాలా, డిఫెన్స్ కావాలా, అది కావాలా, ఎక్స్టర్నల్ అఫైర్స్ కావాలా, హెచ్ఆర్డి కావాలంటే సివిల్ ఏవియేషన్ ఎవరు చేయాలా, రూరల్ డెవలప్మెంట్ ఎవరు చేయాలా? చేసిన మన టాలెంట్ ని చూపించాలా. ఎక్కడైతే వీ షుడ్ ప్రతి ఒక్క క్రైసిస్ ని వీ షుడ్ యూటిలైజ్ ఎస్ ఛాన్స్ టు ప్రూవ్ అవర్ ఎబిలిటీ అండ్ టాలెంట్. నాకు తెలిసి ఇవన్నీ బ్రహ్మాండ. నాకు తెలిసి క్రిస్టల్ క్లియర్ ఒకటి చెప్తాను సార్, మంత్రిత్వ శాఖలో మంచి శాఖ చెడ్డ శాఖ అంటూ ఏమీ ఉండదు. నేను మంచి చెడు అనలేదండి సప్తగిరి గారు, సారీ, సబ్జెక్ట్ కరెక్షన్. నేను మంచి చెడు అయితే అనలేదు. ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, ప్రాధాన్యత తక్కువ ఉన్నది, అది నా వేరియేషన్. అది కూడా ఉండదు. ప్రాధాన్యత శాఖ అప్రాధాన్యత శాఖ అంటూ కూడా ఏమి ఉండదు. సివిల్ ఏవియేషన్ ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది, అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది, నేషనల్ హైవేస్ ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఉంటుంది, హెచ్ఆర్డి ఉంటుంది, హెల్త్ ఉంటుంది. ఇన్ని శాఖలు ఉంటాయి. కానీ ప్రాధాన్యత శాఖ అప్రాధాన్యత శాఖ అంటూ ఏమి ఉండవు. సరే, ఈ పాయింట్ మీద ఒక చిన్న క్రొనాలజీ చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం పశుసంవర్ధక శాఖ అన్నారు. పశుసంవర్ధక శాఖ అంటే వాటి యొక్క పశుపోషణ కానీ, వాటి యొక్క అభివృద్ధి కానీ, వాటి యొక్క సంతానోత్పత్తి కానీ, వాటిని బాగా చూసుకోవటం. బట్ అదే సేమ్ టైం ఆర్థిక శాఖ అనుకోండి. ఆర్థిక శాఖ అంటే అలాంటి కీలక శాఖ చేతిలో ఉంటే ఏమవుతుంది, రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువ కేటాయింపులు లేదంటే ఇంకొన్ని విధాలుగా చేయటం. దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది ప్రాధాన్యత అనేది నా పాయింట్. మీరు నమ్మతారో నమ్మరో, రాయలసీమ జిల్లాల్లో, కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో పశు సంవర్ధక శాఖ అనేది, పశు సంవర్ధకం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కేవలం పశు సంవర్ధక శాఖ అంటే ఆవులు బర్రెలే ఉండవు.
మేకలు, ఓకే. కోళ్ళు, పొట్టేళ్లు, వీటికి కావాల్సిన గ్రామీణ అభివృద్ధి ఇవన్నిటి కూడా ఒకటి ఇంటర్లింక్డ్ సార్. అవి ఓకే. ఇట్స్ వెరీ బిగ్ పోర్ట్ఫోలియో. చేయాలనుకుంటే ఎంతో చేయొచ్చు దాంతో. ప్రతి పేదవాడికి కూడా అది మీరు నమ్మతారు నమ్మరు, మా రాయలసీమ పల్లెల్లో ఒక కుటుంబం 2 ఆవులు పెట్టుకొని బతికిపోతా ఉంటది. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఓకే. ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ శాఖలు. మనం దాన్ని పశు సంవర్ధక శాఖ అంటే అది చాలా అప్రాధాన్యత శాఖను, చిన్న శాఖను, నా టాలెంట్ కి సరిపోయే జనరల్ గా శాఖను. ఇది సత్య ప్రసాద్ గారు ప్రాధాన్యం అప్రాధాన్యత అనేది కేవలం జనాల్లోనే కాదు, ఆ క్యాబినెట్ మినిస్ట్రీలో కూడా చర్చించుకుంటారు. ఆ ప్రస్తావన వాళ్ళు నీకేమయ్యా నీకు మంచి పోస్ట్ వచ్చింది, మంచి శాఖ వచ్చింది. ఇప్పుడు మంచి పోస్ట్ అంటే ఎట్లా డబ్బులు గిబ్బులు బాగా వచ్చే కలెక్షన్ పోస్ట్ లా? నాకు అర్థం కాదు. పవర్ఫుల్ మంచిదంటే ఎట్లా కలెక్షన్ ఫుల్ గా సూట్ కేసులు ఎత్తుకొచ్చి మన టేబుల్ కింద పెట్టేసి సిబిఐ వాళ్ళు వచ్చి పట్టేసి చర్చ జరుగుతుందా లేదా? ఆబ్వియస్ గా మీరు చెప్పండి, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. ఆ చర్చ ఉంటుందా లేదా? చర్చ ఇప్పుడు పెద్ద సూట్ కేసులు ఎత్తుకొచ్చి టేబుల్ కింద ఇచ్చేసి దాన్ని తీసుకొని ఆడేవాడని వీడియో తీసి మీ బొట్టు ఛానల్స్ కి ఇచ్చేసి ఇట్లాంటి శాఖలా? మీరు చెప్పేది మంచి శాఖలు అంటే సార్, ప్రతి శాఖ మంచి శాఖే సార్. దాని రేంజ్ వేరుగుంటుంది కదా సార్ ప్రసాద్ గారు. దాని రేంజ్ శాఖను బట్టి దాని రేంజ్ వేరుగుంటుంది, దాని పరిమితి వేరుగుంటుంది. దానికి నథింగ్ ఎవ్రీ పోర్ట్ఫోలియో ఇస్ ఇంపార్టెంట్. ఎవ్రీ పోర్ట్ఫోలియో ఇస్ ఇంపార్టెంట్ విత్ విచ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్. జనాలకి సేవ చేయడానికి సార్ అది ఉండేది. నేను ఒక విషయం చెప్తాను చూసారా, రాజు అనేవాడు అంతఃపురంలో కూర్చుంటేనే రాజు కాదు, వాడు అడవిలో కూర్చున్నా రాజే. సత్తా ఉన్నవాడు ఏ పోర్ట్ఫోలియో కూర్చున్నా వాడు రాజే, వాడు సత్తా ఉండేవాడే. కానీ అంతఃపురంలో ఉన్న రాజుకి అడవిలో కూర్చున్న రాజుకి డిఫరెన్స్ ఉంటది. నేను చెప్తాను చూడండి, పాండవులు 14 సంవత్సరాలు వనవాసం చేసినంత మాత్రం వాళ్ళు రాజు కాలేకపోయిరా? రాజులే. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం ఉన్నంత మాత్రాన్ని రాజుగా లేకుండా పోయినాడా? రాజే. ఎక్కడున్నా రాజు. ఆ క్వాలిటీ, ఇన్బిల్ట్ క్వాలిటీ ఉండాలా. అది లేకుండా ఇప్పుడు అదే సామెత చెప్తాడు, కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టి దొనరగు పట్టమ్మ కట్టిన వెనక ఎదుగుండే అట్లాంటి వాళ్ళు కావాలా మనకి? సత్తా ఉండేవాళ్ళు. మా మంత్రులందరూ కూడా అందరూ టాలెంట్ ఉండేవాళ్ళు. మీరు చూస్తారు కదా, నిన్ననే కదా సార్ వాళ్ళు క్యాబినెట్ ఛార్జ్ తీసుకున్నారు. అప్పుడే దానిపైన ఎందుకు డిస్కషన్? ఒక 6 నెలలు టైం ఇవ్వండి. దే విల్ ప్రూవ్ దర్ ఎబిలిటీ. వాళ్ళు సత్తా ఏదో నిరూపించుకుంటారు. అప్పుడు పెడదాం డిబేట్, మంచి డిబేట్ దీనిపైన. ఏది ప్రాధాన్యత, ఏ ప్రాధాన్యత, ఎవరు టాలెంటెడ్, ఎవరు అన్టాలెంటెడ్. సార్ మీరు అవునన్నా ప్రసాద్ గారు, మీరు అవునన్నా కాదన్నా జనరల్ గా అయితే క్యాబినెట్, అది రాష్ట్ర క్యాబినెట్ కావచ్చు, సెంట్రల్ క్యాబినెట్ కావచ్చు, ప్రాధాన్యత అప్రాధాన్యత గురించి ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి సభ్యులు చర్చించుకుంటూ ఉంటారు. అవునన్నా కాదన్నా? మీరు హానెస్ట్ ఆన్సర్ చేయండి. నేను ఇందాక చెప్పాను కదా సార్, అపరాధం నీకేమో మంచి శాఖ వచ్చిందంటే కలెక్షన్ వచ్చే శాఖ చెప్పండి. ఒక పాయింట్ ప్రసాద్ గారు, ఒక చిన్న స్మాల్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్. ఆయన బాగా ఆయన చెప్పిన దానికి నాకు ఏమి అసలు 100% ఐ ఎండోర్స్. నాకైతే ఇంకా చక్కగా ఆర్టికులేట్ చేశారు. ఓకే, జలశక్తి చాలా పెద్ద శాఖ కదా, చాలా పెద్దది. ఆయన మంత్రిని తీసుకుని, మనం ఉన్న మంత్రి 5 సంవత్సరాలు చేసిన మంత్రిని తీసేసి టూరిజం వేశారు. ఆయన పేరు మర్చిపోతున్నా, షెకావత్. అతన్ని డిమోట్ చేసినట్లు లెక్క, డిస్మిస్ చేసినట్లు లెక్క.